గాడ్ ఆది కాండము 30వ అధ్యాయము 32వ వచనాన్ని చూసుకుందాము. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచదను. అటివి నాకు జీతమగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యాకోబు లాబాన్తో మాట్లాడుతున్నాను. మరి లాబాన్తో మాట్లాడుతూ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయ్యా, ఇంతవరకు నేను మోసపోయినాను, నువ్వు నన్ను 10 సార్లు మోసం చేసినావు, నా జీతాన్ని మార్చినావు, ఇక నుంచి మోసం ఉండొద్దు, నాకు కూడా కొంచెము జీతం కరెక్ట్గా ఉండాలి. నేను ఈ గొర్రెలు కాస్తున్నాను కానీ ఈ గొర్రెల ద్వారా నాకు ఎలాంటి ఆశీర్వాదం రాలేదు, ఎలాంటి లాభం రాలేదు, లాభాలన్నీ నువ్వే తీసుకున్నావు, జీతం కూడా కరెక్ట్గా ఇవ్వడం లేదు. కాబట్టి మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. ఏంటంటే ఈ మేకల్లో, ఈ గొర్రెల్లో చూసినట్లయితే చాలా కూడా కొన్ని మచ్చలు గల వాళ్ళు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా చాలా మటుకు ప్లెయిన్గా ఉన్నాయి, నల్లవి గాను తెల్లవి గాను అన్ని ప్లెయిన్గా ఉన్నాయి. కాబట్టి ఈ ప్లెయిన్గా ఉన్నాయన్నీ నీ దగ్గర ఉంచుకో, మచ్చలైనను పొడలైనను ఉన్నాయి నాకు ఇచ్చేసేయి, అవే నాకు జీతం అవుతాయని అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పూర్తి స్టోరీని ఈ యొక్క యాకోబు యొక్క చరిత్ర అంతా కూడా మనం ధ్యానం చేసుకుంటే, ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆలోచన చేస్తే, యాకోబు అల్లుడు లాబాను మామ. యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి మామ దగ్గర వచ్చి పని చేస్తా ఉన్నాడు. దాస్యుడుగాను, మరి ఒక వర్కర్ గాను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మరి భార్య రాహేలు కోసము, రాహేలు మీద ప్రేమ కోసము, ఆమె మీద ఇష్టపడి 7 సంవత్సరాలు, మళ్ళీ లాభాన్ని పెట్టిన కండిషన్తో ఇంక 7 సంవత్సరాలు, టోటల్ 14